అమ్మ చేతి వంట ఎంత రుచిగా ఉంటుందో మన అమ్మ భాష కూడా అంతే తియ్యగా ఉంటుంది కదా. ముఖ్యంగా మన యాస, మన ప్రాంతం వాళ్ళు మాట్లాడే తీరు విన్నప్పుడు కలిగే ఆ ఫీలింగే వేరు. డాక్టర్ సామల సదాశివగారు తన వ్యాసంలో సరిగ్గా ఇదే పాయింట్ను చాలా అద్భుతంగా పట్టుకున్నారు. సో ఈరోజు మనం ఆయన ఆలోచనల ఆధారంగా మన భాషలోని ఈ అందమైన కోడాన్ని కాస్త లోతుగా చూద్దాం. ఈ ఒక్క వాక్యం చూడ్టానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇందులో ఒక గొప్ప నిజం దాగుంది. ఎవరి భాష వాళ్లకు వినుసొంపు. ఇది కేవలం కొన్ని అక్షరాల కూర్పు మాత్రమే కాదు, మన సంస్కృతికి, మన ఉనికికి అద్దం పట్టే ఒక ఎమోషన్. ఈ ఒక్క ఆలోచనే మన ఈ మొత్తం చర్చకు పునాది. ఇంత గొప్ప ఆలోచనకు బీజం ఎక్కడ పడిందంటారు? ఏ పెద్ద గ్రంథంలోనో కాదు, ఒక చిన్నారి ముద్దు పలుకుల్లో. అవును, రచయిత తన ఇంట్లో జరిగిన ఒక చాలా పర్సనల్ ఇన్సిడెంట్తో ఈ డిస్కషన్ని స్టార్ట్ చేస్తారు. మరి ఆ సంఘటన ఆయన ఆలోచనలను ఎలా మార్చేసిందో చూద్దామా? ఒక్కసారి ఈ సీన్ను ఊహించుకోండి. డాక్టర్ సదాశివగారు కూచుని ఉన్నారు. వాళ్ల 4 ఏళ్ల మనవరాలు లావణ్య ఆడుకుంటోంది. ఆ పాప తన చిట్టి చిట్టి చేతులతో తాతయ్య కోసం ప్రేమగా పాన్ మడిచి ఇస్తోంది. ఎంత క్యూట్గా, ఎంత హార్ట్ వార్మింగ్గా ఉంటుందో కదా ఆ మూమెంట్. అప్పుడు ఆ పాప తన ముద్దు మాటల్లో అంటుంది, తాతా, ఇగపట్టుని పాను. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పదం ఇగపట్టు. సాధారణంగా పుస్తకాల్లో దొరకని ఈ తెలంగాణ పలుకుబడి వినగానే రచయిత చెవుల్లో ఎవరో తేనెపోసినట్టు అయిందట. ఆయన మనసు ఒక రకమైన ఆశ్చర్యంతో, ఆనందంతో నిండిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన అస్సలు పాయింట్ ఇదే. ఆయన ఆ పదం గ్రామర్ ప్రకారం కరెక్టా కాదా అని ఆలోచించలేదు. ఇదిగో మీ పాను తీసుకోండి అని అన్న అర్థమదే. కాని ఇగపట్టు అనే పదంలో ఒక ఆత్మీయత ఉంది, మన ప్రాంతపు మట్టి వాసన ఉంది. అది ఆయనకు తన చిన్నతనాన్ని, తన ఊర్ని, తన మూలాల్ని అన్నిటినీ ఒక్క క్షణంలో గుర్తుకు తెచ్చిందనమాట. అయితే ఇది కేవలం ఒక తాతమనవరాలి మధ్య ఉన్న ప్రేమకు సంబంధించిన విషయమేనా? లేకపోతే పాండిత్యం ముందు, పెద్ద పెద్ద గ్రంథాల ముందు ఈ యాస నిలబడగలదా? ఈ ప్రశ్నకే సమాధానం మనకు తరువాతి కథలో దొరుకుతుంది. అక్కడ ఈ ఆర్గ్యుమెంట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనం కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారి గురించి మాట్లాడుకుందాం. ఈయనెవరో సామాన్యులు కాదు, ఒక భాషా సామ్రాట్. సంస్కృతం, తెలుగు గ్రామర్లో ఆయనకు తిరుగులేదు. అంతటి గొప్ప పండితుడు. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా చాలా ప్రామాణికమైన, స్వచ్ఛమైన భాషనే మాట్లాడతారని మనలో ఎవరైనా అనుకుంటారు, కాదంటారా? కాని ఇక్కడే ఉంది ఆ అస్సలు ట్విస్ట్. ఆ మహానుభావుడు, ఆ మహాపండితుడు తన స్నేహితుడికి లడ్డూ ఇస్తూ ఏమన్నారో చూడండి. వారి రామచంద్ర, ఇగ పట్టు తిరుపతి లడ్డు. మళ్ళీ అదే పదం, ఇగ పట్టు. సరిగ్గా రచయిత మనవరాలు వాడిన అదే సహజమైన, అందమైన తెలంగాణ పదం. చూసారా? ఈ ఒక్క సంఘటనతో మనలో చాలామందికి ఉండే ఒక పెద్ద అపోహ అదేనండి, యాస మాట్లాడితే చదువురానివాళ్లని అనుకోవటం. అది మొత్తం పటపంచలైపోయింది. ఆంధ్ర బిల్హణ అనే బిరుదు పొందిన ఒక మహాపండితుడే అంత సహజంగా తన తెలంగాణ యాసను వాడుతున్నారంటే దాని అర్థమేంటి? పాండిత్యమంటే మనం మూలాల్ని మర్చిపోవడం కాదు, వాటిని ఇంకా గర్వంగా చెప్పుకోవడమని అర్థం. సరే, ఈ ప్రిన్సిపుల్ మన తెలుగుకు మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే ఇది యూనివర్సల్ ట్రూతా? రచయిత మనల్ని తెలుగు బౌండరీలు దాటించి ఒక భాష యొక్క అసలైన జీవం, ఆ సోల్ ఎక్కడ దాగి ఉంటుందో చూపిస్తారు. అది పండితుల పుస్తకాల్లోనా, లేక ప్రజల నాలుకలపైనా? ఉర్దూ భాషా చరిత్రలో బేగమతీ జుబాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే రాణుల భాష అని అర్థం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కోటల్లో, అంతఃపురాల్లో ఉండేవాళ్లు మాట్లాడే భాషే అత్యంత స్వచ్ఛమైనది, ఉన్నతమైనది అని ఒక నమ్మకం ఉండేది. ఇది లాంగ్వేజ్ పట్ల ఒక ఎలీట్ పర్స్పెక్టివ్ అన్నమాట. ఆ ఎలీట్ ఆలోచనకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ఉర్దూ కవుల్లో గొప్పవాడైన మీర్ తఖీ మీర్. మీ భాష ఇంత గొప్పగా ఎలా అయింది అని ఎవరైనా అడిగితే ఆయన ఏ రాణుల పేర్లు చెప్పలేదు. దానికి బదులుగా నా భాషను జామా మసీదు మెట్లమీద ఫకీర్లు, బిచ్చగాళ్లు మాట్లాడుకుంటుంటే విని నేర్చుకున్నాను అని చెప్పారు. అంతఃపురాల్లో కాదు, వీధుల్లో జనాల మధ్య పుట్టేదే అసలైన కవిత్వమని ఆయన నమ్మకం. ఇప్పుడు ఈ విశ్లేషణలోని క్లైమాక్స్, చివరి చాలా ఇంట్రెస్టింగ్ కథ కోద్దాం. వరంగల్లో జరిగిన ఒక సాహిత్య సభలో పుస్తకాల భాషకు, ప్రజల భాషకు మధ్య ఒక ముఖాముఖి పోరు జరిగింది. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రచయిత ఒక సాహిత్య సభ కోసం వరంగల్కు వెళ్లారు.
అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆ సభకు అధ్యక్షుడుగా ఉన్నది ఎవరో పెద్ద ప్రొఫెసర్ కాదు, గొప్ప పేరున్న కవి కాదు. ఆయనొక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్. ఎందుకిలా అని రచయితకు చాలా క్యూరియాసిటీ పెరిగింది. అప్పుడు ఆ అధ్యక్షుడు మాట్లాడటానికి లేచారు. ఆయన స్పీచ్లో సంస్కృత పదాల ఆడంబరం లేదు, ఇంగ్లీష్ పదాల కల్తీ లేదు. ప్యూర్ అచ్చమైన వరంగల్ మట్టి వాసనతో కూడిన తెలుగులో తన ఆలోచనలను సూటిగా, సింపుల్గా, కాని చాలా పవర్ఫుల్గా చెప్పారు. ఇప్పుడు రచయిత వంతు వచ్చింది. ఆయన లేచి నిలబడి ఒక మాట అన్నారు. అది మామూలు మాట కాదు, అక్కడున్న పండితులందరికీ ఒక చురకలాంటిది. ఏమన్నారంటే, అధ్యక్షుల వారి కల్తీలేని స్వచ్ఛమైన తెలుగు విన్నాక ఇక తెలుగులో మాట్లాడే ధైర్యం నాకు లేదు, అందుకే నేను ఉర్దూలో మాట్లాడతాను. చూడండి ఎంత గొప్పగా చెప్పారో. మీ కృత్రిమ భాష కన్నా ఆ అధికారి మాట్లాడిన సహజమైన భాషే అసలైన భాష అని పరోక్షంగా చెప్పేశారు. ఈ కథలన్నీ మనల్ని చివరికి ఒకే ఒక్క కీలకమైన ప్రశ్న దగ్గరికి తీసుకువస్తాయి. ఇంతకీ అసలైన భాష ఏది? స్వచ్ఛమైన భాష అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం చూసిన ఉదాహరణల నుంచే దీనికి సమాధానం వెతుకుదాం. మొత్తం గొడవంతా ఈ 2 రకాల భాషల మధ్యనే నడుస్తుంది. ఒకవైపు టక్సాలీ భాష అంటే అచ్చులో ముద్రించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉండే పుస్తకాల భాష. దీన్నే కరెక్ట్ అంటారు. మరోవైపు ప్రాంతీయ భాష, కోట్లాది మంది జనాలు రోజూ మాట్లాడే బ్రతికున్న భాష. కాని దీన్ని చాలాసార్లు తప్పు అని తక్కువ చేసి చూస్తారు. ఈ రోజుల్లో కూడా ఈ ఆర్గ్యుమెంట్ మనం చూస్తూనే ఉంటాం. కొన్ని టీవీ ఛానల్స్లో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడండి అని స్లోగన్స్ వస్తుంటాయి. వినడానికి చాలా బావుంటుంది, దేశభక్తిలా అనిపిస్తుంది కూడా. కానీ రచయిత అసలు పాయింటును లేవదీస్తారు. సరే, మంచిదే, కాని మీరు ఏ తెలుగు గురించి మాట్లాడుతున్నారు? టెక్స్ట్ బుక్స్లో ఉండే ప్రాణం లేని అచ్చువేసిన తెలుగు గురించా, లేకపోతే కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు, ఆ వరంగల్ అధికారిగారు మాట్లాడిన జీవమున్న ప్రజల తెలుగు గురించా? ఇక్కడే రచయిత తన వాదనను చాలా పవర్ఫుల్గా ముగిస్తారు. భాష అనేది ఒక చోట ఆగిపోయిన చెరువు కాదు, అది ప్రవహిస్తూ ఉండే నది. దాని లక్ష్యం చిన్న చిన్న పాయల్ని అణచివేయడం కాదు, వాటన్నిటినీ తనలో కలుపుకుని ఒక పెద్ద మహానదిగా మారడం. ప్రతి యాస, ప్రతి నుడికారం ఆ నదికి కొత్త జీవాన్నిస్తుంది. అసలైన భాష జనాల నోట్లో పుడుతుంది, పండితుల సర్టిఫికెట్ కోసం ఎదురుచూడదు. సో, చివరిగా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి మనమందరం ఆలోచిద్దాం. మన భాష యొక్క నిజమైన అందం, ఆ సొంపు ఎక్కడుంది? అట్టలు కట్టిన పుస్తకాల్లోనా, లేకపోతే మన చుట్టూ ఉండే మనుషులు, మన అమ్మ, నాన్న, మన స్నేహితులు మాట్లాడే ఆ జీవమున్న మాటల్లోనా? ఆ అసలైన భాషా సౌందర్యాన్ని మనం ఎక్కడ వెతకాలి?